మరొక దినములో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే యోహాను పత్రిక 3వ అధ్యాయంలో నుంచి 13వ వచనం నేను చదువుతున్నాను. సహోదరుల, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరు ఎరుగుదురు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి సహోదరుని ద్వేషిస్తే నరహంతకుడు అవుతాడు. ఎక్కడో ఉన్న దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా చెప్తాం? ఇక్కడున్న సహోదర సహోదరులను ప్రేమించలేని, ద్వేషంతో వ్యతిరేకమైన మాటలు, పరిచర్యల గురించి చెడ్డగా ఏదంటే అది నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉన్నారు. ఒక పరిచర్య ఎవరైనా చేస్తున్నప్పుడు ప్రోత్సాహపరచాలి, కానీ గంటల గంటలు ప్రార్థన చేస్తారు. ఏం ప్రార్థన చేస్తారో వాళ్ళకే తెలియదు. ప్రార్థన చేసేది నువ్వు నేను కాదు, పెదవులతో చేసేది ప్రార్థన అసలే కాదు. ఆయన ఆత్మ గనుక మనం కూడా ఆత్మతోనే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు, విజ్ఞాపనలో నడిపిస్తూ ఉంటాడు. ఎన్ని గంటలైనా చేస్తాం. ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తే టైం చూసుకోం మనం. ఎన్ని గంటలైనా ప్రభు చేయగలిగిన దేవుడు మన పక్షంగా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి విజ్ఞాపన కర్త. ఆయన యేసు ప్రభు విజ్ఞాపన కర్త. రాత్రంతా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని విజ్ఞాపన చేపిస్తూ ఉంటాడు. ఎవరైనా ప్రార్థన చేస్తే అది విమర్శే, ఏదన్నా పాటలు పాడితే అది విమర్శే, ఇంకేదన్నా చేస్తే అంతా విమర్శే. అయినా పర్వాలేదు, ప్రభు ఇచ్చిన పనిని చేసుకుంటా వెళ్ళిపోవటం. అక్కడ పోయినాక ఉంది ఎవరెవరేం మాట్లాడారా తీర్పు అంతా కూడా. ఈ మంచి వయన్ను చెడ్డ వయన్ను నోటితో ఏం మాట్లాడావో, ఎవరిని విమర్శించావో, ప్రేమ లేనివాడుగా ఎలా ప్రదర్శించావో. నువ్వు ప్రేమ లేనివాడుగా నువ్వు సేవ చేస్తే నరహంతకుడు లెక్కే. కానీ సహోదరుని ప్రేమించలేని సేవ అది నరహత్యతో సమానమైన సేవ. ఇక్కడ చెబుతున్న మాట నా మాటలు కాదు. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకుడి. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నేను అనుకుంటాను, నన్ను ద్వేషించే ప్రతి విషయంలో నా ప్రభువే ముందు ద్వేషింపబడ్డాడు, అపహసించబడ్డాడు. నా ప్రభువే నిందించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, పుడిగిద్దులు తిన్నా. అసలు ఏం పాపం చేశాడని నా ప్రభు ఏ పాపం చేయలేదు కదా. నా ప్రభు ఏ దోషం లేనివాడే బయల్జబూలు అనిపించుకున్నాడు. ఎన్నైనా లోకం అనుకొని, లోకం ఏ విధంగా అయినా మనల గురించి ప్రస్తావించని, కానీ లోకము ద్వేషిస్తే మాత్రం మనకు మంచిది. నా మట్టికి నేను అనుకో. ప్రభు మెచ్చుకున్నవాడు ధన్యుడు. మనుషులు ద్వేషిస్తే మనకు మంచిది, మనుషులు మెచ్చుకుంటే మనకు శ్రమ. కాబట్టి ఇక్కడ మాటల ప్రకారం, సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మీరు అస్సలు ఆశ్చర్యపడొద్దు. మనము సహోదరులను ప్రేమించుచు నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనం మరణంలో నుంచి జీవంలోకి దాటాం. మనల్ని ఎంత వ్యతిరేకంగా విసర్జించినా మనం ప్రేమిస్తూనే ఉంటున్నాం కదా. కొద్దిమంది ప్రేమే నిలిచి ఉండును. ఈ గ్రంథమే ప్రేమ సారాంశం. అసలు ప్రేమ సారాంశము మన బైబిల్ గ్రంథం, ప్రేమా గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని విశ్వసించిన మనం, ఈ గ్రంథమైన దేవుణ్ణి విశ్వసించిన మనం కూడా ప్రేమ కలిగిన వారంగానే, క్షమ కలిగిన వారంగి, దయగలిగిన వారంగానే దేవుని మూర్తిమంత్వాన్ని మనం పొందుకొని, క్రీస్తు మనసే మనకు ఉండాలి, వేరే మనస్సు మనకు ఉండకూడదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడని చెప్పబడి ఉంది వాక్యం. అట్టి మనసుతో మనం సాగిపోదుముగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనకు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మరొక దినంలో నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు. సమయం మీది, మేము మీ పిల్లలం.
ఎవరో వింటారు, ఎవరో చూస్తారు, ఎవరో మెచ్చుకుంటారని కాదు నాయన. ఏదో ఒక విధంగా ప్రతి దినం నీ వాక్యాన్ని ప్రకటించాలని ప్రభా, ప్రార్థించాలని ఆశ మరుగునే ఉండి చేస్తున్నాం. కానీ నాయన మీరు ఇచ్చిన అవకాశంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటుండగా వింటున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అయ్యా. ప్రేమ కలిగిన వారుగా ప్రతి ఒక్కళ్ళు తమను తామును శుద్ధి చేసుకొని నీ రాకడలో ఎత్తబడేవారుగా ఉండటానికి సహాయం చేయమని మీకే కృతజ్ఞత స్తోత్రాలు 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 చెల్లిస్తాం. నజరేయుడు ప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు వారి పునరుత్థానపు నామములోనే, అభిషేక నామములోనే అడిగి వేడుకొని పరిశుద్ధాత్మ ద్వారా అడిగి వేడుకొని పొంది నామమ్మనందరినీ కన్నా మా పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.